ఈరోజు నాకు ఒక మెసేజ్ పంపినావు ఏమని 1 o'clock ఈజ్ యువర్ టైం అన్నావు. నీ ఇంటర్వ్యూ స్టార్ట్స్ యాజ్ 1 o'clock అని పంపినావు. నేను నీ దగ్గరికి ఎప్పుడు ఉండాలి? 12:45 ఉండాలి. 12:45 ట్రాఫిక్ సెంటర్ ఉంటాయి కాబట్టి నేను 11:45కే వెళ్ళాలి. అర్థమైందా నా ప్లాన్? అంటే ఒక పరిపాలన అనేది బ్రదర్ నా టైమే ఇట్లుంటే ఈ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ నీ దగ్గర ఉంటారు. ఎంత ప్లానింగ్లు ఉండాలి? ఒక సిపి ఎట్లా ఉండాలి, ఒక డీజీపీ ఎట్లా ఉండాలి బ్రదర్. నీకు రాష్ట్రానికి సంబంధించిన ఒక మన అటెట్ పోతాయి. తర్వాత నేను నీకు లైన్ జాయిన్ అవుతా. 2 ప్రముఖులు మన రాష్ట్రానికి. ఐపీఎస్ల అధికారుల సంఘం అని ఒకరు పెట్టింది రేవంత్ రెడ్డి గారు. దానికి అధ్యక్షుడిగా డీజీపీ గారు ఉండే శివధర్ రెడ్డి గారు. ఐఏఎస్ అధికారుల సంఘం అని ఒకటి పెట్టిండు. దానికి అధ్యక్షునిగా రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ గారిని పెట్టుకున్నాడు. ఈ పెట్టుకొని ఆ మధ్యలో ఎవరి మీద స్టేట్మెంట్ కేసులు వేయనీకి పెట్టుకుంటారు. ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ను తిరిగితే వేయనీకి అని పెట్టుకున్నారు. ఆమె చాలా బాధపడ్డదని చెప్పి ఈ 2 సంఘాలు పెట్టుకున్నారు. ఓకేనా? శివధర్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ లేదు. శివధర్ రెడ్డి గారు డీజీపీ గారికి పూర్తి అర్హుడైనటువంటి వ్యక్తులు. ఆయన మీద ఏ రోజు కూడా ఒక నెగిటివ్ కానీ, ఒక స్కామ్లు కానీ, ఒక ఫేక్ ఎన్కౌంటర్లు కానీ చేసిన పేరు లేదు. ఆయన ఇంకొక 6 నెలలు డీజీపీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆయన పోలీస్ ఐపీఎస్ సంఘానికి అధ్యక్షునిగా నీకు పనికి వచ్చిండు. డీజీపీగా ఒక 6 నెలల ఎక్స్టెన్షన్కి నీకు పనికి రాలే. నీ టర్మ్ అయిపోయింది, వెళ్ళిపోను. ఓకేనా? ఇది పక్కన పెట్టు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అంటే పక్క నంబర్ 1 దొంగ. ఎట్లా దొంగ అంటే ఒక ఐఏఎస్ దొంగ అని అంటే మామూలు విషయం కదా. ఆయన మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు. అర్థమైందా? నేను మాట అన్నా కానీ ఓపెన్గా అంటున్నా. నా ఇంటికి కూడా పీకలేడు. చెప్తా ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు. ఎందుకంటే మన నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆర్టీసీ కండక్టర్ చెకింగ్ మాస్టర్ వచ్చి పట్టుకుంటాడు. నేను ఏసీబీ కేసుల జోలికి పోను. ఆర్టీసీ కండక్టర్ ఎందుకు సస్పెండ్ అవుతారు తెలుసా? నీ దగ్గర 70 పైసలు ఎక్కువ కనవాడా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం. భార్య భర్తలు 2 బస్సు ఎక్కుతారు. భర్త టికెట్ తీసుకుంటారు కదా, ఒకటి ఫ్రీ టికెట్, ఒకటి ఇది 2 చింపిస్తారు. 2 జేబులో పెట్టుకున్నారు. చెకింగ్ ఆఫీసర్ వచ్చిండు. వచ్చాగానే ఈయన టికెట్ చూపించే మర్చిపోయి ఇలా భార్య ఫ్రీ టికెట్ చూపెడతాడు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగారు. ఇంకో టికెట్ అమ్మ నువ్వు ఒక టికెట్ ఇది ఇంకోటి ఇచ్చినా కానీ సస్పెండ్ చేస్తారు. అంటే 70 పైసలకు రూపాయికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తారు లెక్కలు చూసి. ఈయనకు విల్లా నంబర్ 42 విల్లా నంబర్ మన గ్రీన్ విల్లాస్లా గండిపేట్ల ఈ ఇల్లు ఎక్కడ వచ్చిందని వాళ్ళ ఇంటి ముందే పోయి లెక్క అడిగిన. ఈ ఇల్లు నీకు ఎక్కడిది రామకృష్ణారావు అని అడిగిన. ఇది ఎక్కడిదో ఆయన చెప్తలేడు. డీజీపీ గారికి నేను రిప్రజెంట్ చేసిన. సార్ ఇల్లు ఎక్కడిదో ఆయన చెప్తలేడు, ఆ ఇల్లు కనుక్కోండి అని చెప్పిన. ఏసీబీ వాళ్ళకి ఇచ్చిన. ఆ ఇల్లు ఎవరితో కనుక్కోమని చెప్పు అని చెప్పి వేరేళ్ళతో నాకు చెప్పించి దయచేసి ఆ ఇల్లు లెక్క అడగద్దు అని అన్నాడు. అసోంటోడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నావు?